రెడ్ బుక్ లో తర్వాత పేజ్ మీదే రెడ్ బుక్లు సహజ వనరులు అవన్నీ ఏమైపోయాయి, ఎక్కడ పోయాయి అవి. ఓకే, దానికన్నా సమాధానం చెప్తా, మీరు ఏంటి అడగండి నన్ను. సహజ వనరులు అంటే ఏం చేశారు? సహజ వనరులు మైనింగ్ చేస్తున్నాడు వర్ల కుమార్ రాజా, ఇసుక అమ్మేస్తున్నాడు, అదే అమ్మేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు కదా. గతంలో కూడా ఇదే జరిగింది, వాటి గురించి కూడా బయటికి తీస్తున్నాము. కుమార్ రాజా సంగతి పక్కన పెడితే, ఎమ్మెల్యే కుమార్ రాజా సంగతి పక్కన పెడితే నీ విషయం ఏంటి అనే విధంగా వాళ్ళు కూడా ఎత్తుతున్నారు. రెడ్ బుక్ నెక్స్ట్ పేజ్ లో మీ పేరు ఉండబోతుందంట సహజ వనరుల విషయం. అప్పుడు మాయమై ఇప్పుడు మాయమైపోతున్నాయి, ఇప్పుడేం లేవు సహజ వనరులు. దానికి కూడా కంపారిజన్ చెప్తాను, చెప్పండి. ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది. సహజ వనరులు అనేవి ప్రజలకు అవసరం. అది ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ఇసుక అనేది ప్రజలకు కావాలి. అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఆ విధానంతో ఇసుక బయటకు వెళ్తుంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇసుక లారీలు వెళ్ళిపోతే మా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ ఎమ్మెల్యే గారి లారీలే అనుకుంటారు. కానీ మా ప్రభుత్వం సిస్టంలో ఒకే ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ నేను చెప్తానేనండి, ఎవరంటే టెండర్స్ వస్తాయి, ఆ టెండర్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. బాగా సన్నిహితుడు కదా. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. పార్టిసిపేట్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ శాండ్ తరలిచ్చి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 800 కోట్లు ఆదాయం వచ్చే విధంగా మా ప్రభుత్వం డిజైన్ చేసింది.